హాయ్ అండి. నేను మీ లక్ష్మీ వీరాంజనేయులు. మా బాబు బర్త్‌డే రోజు చిన్నగా ఇన్నోవేటివ్‌గా చేద్దామని చెప్పాను కదా! సో, అదేనండి. ఇది మేముంటున్న అపార్ట్మెంట్‌లో పైన నేను పెంచుతున్నటువంటి మొక్కలు. యాక్చువల్లీ ఇది తులసి వనం అనాలి. ఎందుకంటే ప్రతి కుండీలో కూడా నాకొక తులసి మొక్కొచ్చింది. ఇదేమో పునగంటాకండి. కొనుక్కొచ్చిన దాన్ని వేర్లున్నాయి కదా అని నాటితే అది అలా అంత బాగా వచ్చింది. ఇవేమో తోటకూర లీవ్స్. సో, ఫైనల్‌గా తులసి మొక్కల్ని నా పెరట్లో ఉన్న మొక్కల్ని పీక్కుని వచ్చానండి. సో, నాటేస్తున్నాననమాట. మా బాబు బర్త్‌డే సందర్భంగా గుర్తుంటుంది అనేసి. సో, ఇది ఫైనల్‌గా నాటేయటం అయిపోయిందండి. ఇవిగో ఇందులోనేమో పవన్ సార్ బర్త్‌డే అప్పుడు నాటిన మొక్క. సో, ఆ విధంగా మొక్కలు నాటడం అయిపోయిందండి. సో, అన్నీ కూడా ఒక 5 ప్లేసెస్‌లో నేను నాటేసేసాను. యాక్చువల్లీ మా పవన్ సార్ బర్త్‌డేనప్పుడు నాటిన మొక్క ఒకటి బతికింది. ఇంకా 2 మొక్కల్లో ఒకటి బతికింది, ఒకటి చచ్చిపోయింది. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ బర్త్‌డే రోజు మొక్క నాటాను. మళ్ళీ మా బాబు బర్త్‌డే రోజు మొక్క నాటానండి. సో, ఇది ఫుల్ వీడియో మా బాబు యొక్క బర్త్‌డే గురించి చెప్తూ సరదా ముచ్చట్లు. మీకు నచ్చిందా? సో, మీ పిల్లల పుట్టినరోజు నాడు కూడా మీరు కూడా వీలైతే మీ పిల్లల చేత ఒక మొక్క నాటించండి. అది తులసి మొక్కే కావచ్చు, మందార మొక్కే కావచ్చు, ఇంకే మొక్కైనా కావచ్చు. కానీ యూజ్ ఉండేవి. వేప చెట్టు కానివ్వండి, అంటే ఆక్సిజన్ని మనకి ఎక్కువ మోతాదులో రిలీజ్ చేసేటువంటివి చాలా మొక్కలు ఉంటాయి బయట. నాకంటే నా పెరట్లోనే దొరికినాయి కాబట్టి నేను వాటిని తీసేసి అవే నాటాను. సో, మీరు కూడా మీ పాసిబిలిటీని చూసుకొని మొక్కలు నాటండి. ఇది నా సజెషన్ అండి. అందరూ చెప్తున్నారు కదా! ఇది మంచి పని అనిపించింది. నేను చేసేసాను. ఇక మిగిలింది మీ వంతే. బాయ్ అండి. జై శ్రీరామ్. జై హింద్.